గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధమై 4 కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ఈ ఘటనలో కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రభుత్వ సాయంతో పాటు దాతల సహకారంతో 4 కుటుంబాలకు నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు, గ్యాస్ సిలిండర్లు అందజేశారు. బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. బాధితులకి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అంగల్కుదురులో జరిగిన సంఘటన ఎప్పుడైతే పాపం ఈ ఎండాకాలంలో చాలా సందర్భాల్లో తీవ్రమైన వడగాల్పులు, వాటితో కూడిన గాలి, ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాలు ఈ టైంలో జరుగుతూ ఉంటాయని అందరం కూడా అప్రమత్తంగానే ఉంటున్నాం. అయినా కానీ పాపం 2 ఇళ్లలో సుమారు 4 కుటుంబాలు, చాలా పేదవాళ్ళు, పాపం వాళ్ళు కష్టాలితం పనులకు వెళ్ళే వ్యక్తులు. నిన్న ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ప్రాణ నష్టం ఏం కలగకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి కృషి చేసి ఒక ధైర్యం నింపడం జరిగింది. ఈ 4 కుటుంబాల్లో కూడా చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్, 10th చదువుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మేము ఆదుకునే విధంగా వాళ్ళకి ఎక్కడ ధైర్యపడకుండా ఉండడానికి కోసం ముందుగా వాళ్ళకి ఒక ధైర్యం నింపాం. ఆ కుటుంబాల్లో జరిగిన ఆస్తి నష్టం, కొంతమంది కాగితాలు పోయినాయి, కొంతమందికి బంగారం పోయింది, ఆర్థికంగా కూడా పాపానికి చితిపోయాడు. రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళకి PMAY కింద వాళ్ళకి గృహ నిర్మాణం కూడా